ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'సర్వైవర్' సీరీస్ అయితే అయిపోయింది. అండ్ కొంతమందికి 'సర్వైవర్' సీరీస్ నచ్చింది. అండ్ కొంతమందికి నచ్చలేదు. సో, దానికి రీజన్ ఏంది అంటే 'సర్వైవర్' సీరీస్‌లో ఒక్క సర్ప్రైజ్ రిటర్న్ కూడా చూడడానికి దొరకలేదు. అండ్ 'రాకు' వస్తారని చాలా ఎక్స్‌పెక్ట్ చేసినారు. బట్ 'రాక్' అయితే రాలేదు. సో, దానికోసమే కొంతమంది ఫ్యాన్స్‌కి 'సర్వైవర్' సీరీస్ నచ్చలేదన్నమాట. సో, అసలు 'రాక్' ఎందుకు రాలేదు? దానికి రీజన్ ఏమై ఉంటదో ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఫస్ట్‌గా మాట్లాడదాం 'జిమ్మీ ఊసో' గురించి. మన 'జిమ్మీ ఊసో'కి ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. నిజంగానే మన 'జిమ్మీ ఊసో'కి ఇంజ్యూరీ అయింది. మన 'జిమ్మీ ఊసో' 'సర్వైవర్' సీరీస్‌లో మన 'జాకబ్ ఫటుకి' యూసోస్ ఫ్లాష్ కొట్టేటప్పుడు ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. సో, మన 'జిమ్మీ ఊసో' కాలు వేలైతే విరిగిపోయింది. సో, దీన్ని మన 'జే ఊసో' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినారన్నమాట. అండ్ మన 'జిమ్మీ ఊసో'కి ఇంజ్యూరీ అయింది. బట్ అది పెద్ద ఇంజ్యూరీ అయితే ఏమీ కాదు. సో, ఇప్పుడు ఒకవేళ పెద్ద ఇంజ్యూరీ అయ్యి ఉంటే మన 'జిమ్మీ ఊసో' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించేవాడు కాదు. సో, బ్రేక్ తీసుకునేవాడు. సో, అది పెద్ద ఇంజ్యూరీ కాదు కాబట్టి మన 'జిమ్మీ ఊసో' ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వచ్చినారు. సో, అక్కడ మాట్లాడినారు. సో, బానే ఉన్నారు. హెల్త్ అయితే ఓకే. బట్ పెద్ద ఇంజ్యూరీ అయితే కాదు. సో, బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే లేదన్నమాట. సో, చెప్పలేం బ్రేక్ తీసుకున్నా తీసుకోవచ్చు. కాకపోతే మన 'జిమ్మీ ఊసో' హ్యాపీగానే ఉన్నారు. హెల్తీగానే ఉన్నారన్నమాట. సో, చిన్న ఇంజ్యూరీ అయితే అయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు యూసోస్ కలిసి ఉంటారా? లేదంటే విడిపోతారా? ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారా? సో, మనకి ఇంతకుముందు కూడా అప్డేట్స్ అయితే ఉండే. ఈ 'సర్వైవర్' సీరీస్ వార్ గేమ్స్‌లో ఎవరు గెలిచినా, ఓడిపోయినా మన యూసోస్ అండ్ ఓజీ బ్లడ్ లైన్ మొత్తం కలిసే ఉంటదని అప్డేట్ అయితే ఉండే. సో, అదే మన జెవుసో మాట్లాడినారన్నమాట. సో, ఇప్పుడు మేము ఏది కావాలనుకుంటే అది చేయగలం. అంటే కలిసికట్టుగా ఫైట్ చేయగలం. అండ్ మేము సింగిల్ రన్‌లో కూడా ఫైట్ చేయగలం అన్నట్టుగా మన జెవుసో మాట్లాడినారు. సో, స్టోరీ లైన్ ఎలా ఉంటే అలా వెళ్తాం అన్నట్టుగా మన జే ఊసో అన్నారన్నమాట. సో, చెప్పలేం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కలిసే ఉంటారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మన 'జిమ్మీ ఊసో' కూడా ఒక సింగిల్ రన్ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బ్రాన్సన్ రీడ్' గురించి. సో, మన 'బ్రాన్సన్ రీడ్‌కి' కూడా ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. సో, పెద్ద ఇంజ్యూరీ అన్నట్టుగా మన 'ట్రిపుల్ హెచ్' అప్డేట్ అయితే ఇచ్చినారు. సో, మన 'బ్రాన్సన్ రీడ్' స్టీల్ కేజ్ పైనుండి మొత్తం పైనుండి మన 'రోమన్ రీన్స్‌కి' సునామీ కనెక్ట్ చేద్దామని చూస్తారు. బట్ అది మిస్ ఫైర్ అయింది. సో, ఆ టైంలోనే మన 'బ్రాన్సన్ రీడ్‌కి' ఇంజ్యూరీ అయిందన్నమాట. సో, దీని గురించి మన 'ట్రిపుల్ హెచ్' అప్డేట్ ఇచ్చినారు. కొన్ని వారాల వరకు మేబీ 'బ్రాన్సన్ రీడ్' బ్రేక్ తీసుకున్నా తీసుకుంటారంట. సో, ఇంజ్యూరీ పెద్దదన్నట్టుగా అప్డేట్ అయితే ఇచ్చినారు. సో, చూద్దాం. అంటే ఇప్పుడు వెంటనే రావచ్చు. లేదంటే కొంచెం టైం తీసుకున్నా తీసుకోవచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రాకు' గురించి. 'రాకు' 'సర్వైవర్' సీరీస్‌లో ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు నిజానికి 'రాకు' 'సర్వైవర్' సీరీస్‌లో వస్తదని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. సో, మరి 'రాకు' 'సర్వైవర్' సీరీస్‌లో రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటది? యాక్చువల్‌గా ఇప్పుడు 'న్యూ బ్లడ్ లైన్' వెనకాల 'రాక్' ఉన్నారని మనకు తెలుసు. సో, అది అఫీషియల్‌గా తెలియకపోయినా సరే మనకి రూమర్స్, అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇది గనక నిజం అనుకోండి. ఇప్పుడు 'రాకు' 'న్యూ బ్లడ్ లైన్' వెనకాల ఉన్నారని అనుకుందాం. సో, ఇప్పుడు 'న్యూ బ్లడ్ లైన్' ఆల్రెడీ మన 'రోమన్ రీన్స్‌ని' పిన్ చేసి ఓడించింది. 'సోలో సికోవా' మన 'రోమన్ రీన్స్‌ని' పిన్ చేసి ఓడించినాడు. సో, ఇప్పుడు 'న్యూ బ్లడ్ లైన్‌కి' 'రాకు' అవసరం ఎలా ఉంటది? ఆల్రెడీ 'రోమన్ రీన్స్‌ని' ఓడించినారు గదా! అలా అయితే అవసరం ఎలా వస్తది మన 'సోలో సికోవాకి'? అండ్ ఇప్పుడు 'ఓజీ బ్లడ్ లైన్' మన 'న్యూ బ్లడ్ లైన్‌ని' ఓడించింది. ఇప్పుడు మన 'రాక్' అవసరం మన 'న్యూ బ్లడ్ లైన్‌కి' ఉంటదన్నమాట. సో, ఇలా రూమర్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అంటే మనకి 'రోమన్ రీన్స్‌కి' అవసరం ఏర్పడింది గాబట్టి మన 'రోమన్ రీన్స్' కొంచెం వీక్‌గా కనిపించినారు. సో, దాని తర్వాత 'జే ఊసో', 'జిమ్మీ ఊసో' వచ్చినారు. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ఉందన్నమాట. మన 'న్యూ బ్లడ్ లైన్' ఆల్రెడీ 'ఓజీ బ్లడ్ లైన్' ఓడించింది. అండ్ ఇప్పుడు మన 'న్యూ బ్లడ్ లైన్' మళ్ళొకసారి ఓడిస్తారనుకున్నాం. కానీ ఓడించలేకపోయింది. మన 'ఓజీ బ్లడ్ లైనే' 'న్యూ బ్లడ్ లైన్' ఓడించింది. సో, ఇప్పుడు 'రాక్' అవసరం వస్తది. 'రాక్' మాస్టర్ మైండ్ కాబట్టి సో, 'రాక్' మన 'న్యూ బ్లడ్ లైన్' వెనకాల వస్తారని రూమర్స్ ఉండే గదా! సో, ఇప్పుడు 'రాక్' బయటకొస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సరే ఇప్పుడు నేను చెప్పినట్టు మన 'న్యూ బ్లడ్ లైన్' 'రోమన్ రీన్స్‌ని' ఓడిస్తారనుకోని 'రాక్' రాలేదనుకోండి. సో, ఇప్పుడు 'ఓజీ బ్లడ్ లైన్' 'న్యూ బ్లడ్ లైన్' ఓడించింది కదా! సో, మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత 'రాక్' వస్తే బాగుండే గదా! అని మీరంటారు. సో, ఆల్రెడీ మన 'రోమన్ రీన్స్' టీమ్ విన్ అయింది. అండ్ ఆ టీమ్‌లో 'సీఎం పంక్' ఉన్నారు. అండ్ ఆల్రెడీ మనకొక డ్రామా చూపించినారు. 'సీఎం పంక్' అండ్ 'పాల్ హేమన్' అండ్ 'రోమన్ రీన్స్' మధ్య. ఆ డ్రామా మిస్ ఫైర్ అవుతది. సో, ఇప్పుడు 'రాక్' వస్తే వేరే అంటే మన అట్రాక్షన్ అనేది మారుతది. సో, ఆ డ్రామా మీద ఉండదు. సో, దానికోసమే మన 'రాక్‌ని' రిటర్న్ చేపించలేదన్నట్టుగా రూమర్ అయితే ఉంది. అండ్ అంతేకాదు మన 'రాక్' ఒక మాట చెప్పినారు. నేను మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేది 'కోడీ రోడ్స్' నీకోసమే అని మన 'రాక్' చెప్పినారు గదా! సో, దాని తర్వాత 'బ్యాడ్ బ్లడ్‌లో' వచ్చినారు. సో, 'బ్యాడ్ బ్లడ్‌లో' ఏం జరిగింది? మన 'రోమన్ రీన్స్', 'కోడీ రోడ్స్' టీమ్ అప్ అయినారు. సో, వాళ్ళిద్దరూ రింగ్‌లో ఉన్నప్పుడు అండ్ 'జిమ్మీ ఊసో' కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ అండ్ వాళ్ళు ముగ్గురు రింగ్‌లో ఉన్నప్పుడు మన 'రాక్' రిటర్న్ చేసినారు. వాళ్ళని చూసి 3 కౌంట్ చేసి వెళ్ళిపోయినారు. సో, అక్కడ 'రాక్' ఆల్రెడీ మన 'కోడీ రోడ్స్' పైన కోపంగా ఉన్నారు. అండ్ దాని తర్వాత 'కోడీ రోడ్స్‌తో టీమ్ అప్ అయినందుకు 'రోమన్ రీన్స్' పైన కూడా కోపం చూపించినారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రాక్' చెప్పిందేంది? నేను నీకోసమే వస్తా అని 'కోడీ రోడ్స్‌తో' చెప్పినారు.
సో ఈ మ్యాచ్‌లో మన కోడీ రోడ్స్ లేరని, అందుకోసమే రాలేదని ఇలాంటి రూమర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, సో మీరెవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో నిన్న నైటే మీకు ఒక వీడియో అంటే ఒక స్టోరీలో చెప్పినాను. రాడంట. సో సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో వస్తాడని రూమర్ అయితే వస్తుందని నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ జేసినాను. సో నిన్న నైటే అప్‌డేట్ వచ్చిందన్నమాట. మేబీ రాకపోవచ్చు. లేదంటే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో వస్తారని ఇలాంటి రూమర్ వస్తుందని నిన్న నైటే మెన్షన్ జేసినాను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో. సో మీరెవరెవరైతే జూసినారో వాళ్ళకి తెలుస్తది. అండ్ ఇప్పుడు మనకి ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఎందుకొస్తారు? సో మనకి కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది గదా! సో ఆ మ్యాచ్‌లో వస్తారన్నట్టుగా రూమర్ అయితే ఉంది. అండ్ అంతేకాదు ఇంతకుముందు మన కోడీ రోడ్స్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది జిమ్మీ ఫాలన్‌తో. ఆ ఇంటర్వ్యూలో కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్పినారనమాట. సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటదని కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్పినారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటిది మరి? రాకేనా? సో సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారా? సో ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు సర్వైవర్ సిరీస్‌లో వస్తే మంచిగుండునా? లేదంటే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో వస్తే బావుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. అండ్ ఇప్పుడు మన ఓజీ బ్లడ్ లైన్‌కి విన్ అనేది కంపల్సరీ అవసరం. సో ఓజీ బ్లడ్ లైన్‌కి విన్ అనేది కంపల్సరీ అవసరం. అండ్ వస్తే గనుక మ్యాచ్ మధ్యలో ఓజీ బ్లడ్ లైన్ ఓడిపోవాల్సి వస్తది. సో దానికోసం గూడా మన సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేయలేదన్నమాట. అండ్ వాళ్ళ మధ్య ఒక మంచి డ్రామానైతే చూపించినారు. సో ఇప్పుడు రిటర్న్ చేస్తే అదంతా డిస్టర్బెన్స్ అవుతదని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపించలేదు కావచ్చన్నమాట. సో ప్రెజెంట్ ఉన్న రూమర్స్ అయితే ఇవన్నమాట. కోడీ రోడ్స్ సర్వైవర్ సిరీస్‌లో లేడు కాబట్టి, అండ్ అంతే కాకుండా మన ఓజీ బ్లడ్ లైన్‌కి విన్ అవసరం కాబట్టి. సో ఇప్పుడు మీరు అంటారు ఓజీ బ్లడ్ లైన్ విన్ అయిన తర్వాత కూడా వస్తే కరెక్ట్ ఉంటది కదా! సో వస్తే ఏమైతదని ఆల్రెడీ బ్యాడ్ బ్లడ్‌లో వచ్చినారు. ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసి వెళ్ళిపోయినారు. సో మళ్ళీ అదే సర్వైవర్ సిరీస్‌లో రిపీట్ చేస్తే కరెక్ట్ ఉండదు. సో వస్తే గనుక ఖచ్చితంగా ఓజీ బ్లడ్ లైన్ పైన అటాక్ చేయాల్సిందే. సో అటాక్ చేస్తే అంటే వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అండ్ వీళ్ళ మధ్య డ్రామా అనేది మిస్‌ఫైర్ అవుతది. సో దానికి డిస్టర్బెన్స్ అవుతదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసింది కావచ్చన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా ఎటువంటి రూమర్స్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మీకేమనిపిస్తుంది? సర్వైవర్ సీరీస్‌లో రాకపోవడానికి మీకు ఏం రీజన్ అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. రోమన్ రీన్స్ అయితే ఈరోజు సర్వైవర్ సీరీస్‌లో గెలిచినారు. న్యూ బ్లడ్ లైన్‌ని ఓడించినారు. మన సోలో సికోని పిన్ చేసి ఓడించినారు. ఇదంతా బానే ఉంది. సో ఇక్కడితో అయిపోయిందా? సో రోమన్ రీన్స్ ఓన్లీ మ్యాచ్ మాత్రమే గెలిచినారు. ఆ ఉలాఫ్ వాళ్ళ మాలని గెలవలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మన రోమన్ రీన్స్ ఆ ఉలాఫ్ వాళ్ళ మాల కోసం ఫైట్ చేస్తారనమాట. అండ్ ఇంతకుముందు కూడా మన రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో మెన్షన్ చేసినారు. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కన్నా అంటే ఈ మ్యాచ్ అఫీషియల్ కాకముందు మన రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసినారు. మనిద్దరం 1-on-1 ఫైట్ చేద్దాం. ఎవరు ఓన్లీ ట్రైబల్ చీఫ్ అనేది తెలుస్తదన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పినారు కదా! సోలో సికో వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో ఫైట్ చేద్దాం అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పినారు. సో ఆ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో ఆ మ్యాచ్ జరగొచ్చు. ఆ ఉలాఫ్ వాళ్ళ మాల కోసం ఫైట్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం. సో మనకి నెక్స్ట్ స్మాక్‌డౌన్ అయితే ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. రోమన్ రీన్స్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. సో దాదాపుగా ఇదే ఉంటది. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఆల్రెడీ ఓడిసినాడు కాబట్టి ఆ ఉలాఫ్ వాళ్ళ మాల కోసం వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో 100% క్లారిటీ రావాలంటే మనం స్మాక్‌డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎల్ఏ నైట్ గురించి. సో ఎల్ఏ నైట్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినారు. సో ఉన్నట్టుండి ఇంత షాకింగ్‌గా మన ఎల్ఏ నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని ఎందుకు లాస్ అయినారో దానికి రీజన్ ఏమై ఉంటది? సో రీజన్ అంటే మన షిన్స్కే నాకమూరా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించినారు. సో రిటర్న్ చేయడమే షిన్స్కే నాకమూరా కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించినారు. సో ఇదొక రూమర్ అన్నమాట. అండ్ ఇంతకుముందు అంటే మనకు బెట్టింగ్ ఓడ్స్ కూడా అదే చెప్పినాయి. బెట్టింగ్ ఓడ్స్ కూడా షిన్స్కే నాకమూరా విన్ అవుతాడని చెప్పినాయి. సో అదే జరిగింది. తన క్యారెక్టరే తనకి అడ్వాంటేజ్ అయిందన్నమాట. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే సో మేబీ చెప్పలేం. మన ఎల్ఏ నైట్‌కి ఇంకా వేరే బిగ్ ప్లాన్స్ ఉండొచ్చు. సో దానికోసం మన ఎల్ఏ నైట్ ఓడిపోయినారు కావచ్చు. సో ఇది 100% క్లారిటీ రావాలంటే మనం నెక్స్ట్ స్మాక్‌డౌన్ దాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో మరి ఎల్ఏ నైట్ మన షిన్స్కే నాకమూరాని రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారా అనేది తెలుస్తది కదా! అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఇప్పుడు ఎల్ఏ నైట్ బ్రేక్ తీసుకుంటారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి నిజంగా క్లారిటీగా తెలియాలంటే మనం స్మాక్‌డౌన్ దాకా వెయిట్ చేయాలి. సో నాకు తెలిసి బ్రేక్ తీసుకుంటే మంచిగుండదు. సో మేబీ రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డేమియన్ ప్రీస్ట్ గురించి. సో డేమియన్ ప్రీస్ట్ అయితే ఈరోజు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. మన ఫిన్ బాలర్ ఈ మ్యాచ్‌లో కాస్ట్ చేసినారన్నమాట. డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేసినారు. సో దాని తర్వాత మనకి మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బాలర్ పైన అటాక్ చేసినారన్నమాట.
ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ కార్లిటో వాళ్ళ క్రూ మెంబర్స్ వచ్చి మన ఫిన్ బ్యాలర్‌కి హెల్ప్ చేసినారు. డేమియన్ ప్రీస్ట్ పైనే భయంకరంగా అటాక్ చేసినారు. సో, మనకి బ్యాడ్ బ్లడ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఫిన్ బ్యాలర్ క్లియర్‌గా చెప్పినారు. సో, ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. నేను మళ్ళీ నీకోసం వస్తా అని చెప్పినారు. సో, మళ్ళీ అన్నట్టుగానే ఈరోజు డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్‌లో మళ్ళీ కాస్ట్ చేసినారన్నమాట. అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే ఎండ్ అవ్వలేదు. సో, మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో, ఇప్పుడు రియా రిప్లీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటిదంటే, నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే, సో, మన రియా రిప్లీ క్లియర్‌గా చెప్పిందన్నమాట లివ్ మోర్గన్ అని. సో, లివ్ మోర్గన్‌తో తన ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదంట. అండ్ డామినిక్ మిస్టీరియోతో కూడా ఫైట్ చేస్తా అన్నట్టుగా రియా రిప్లీ చెప్పిందన్నమాట. అండ్ ఇప్పుడు మన ఇయో స్కై నంబర్ 1 కంటెండర్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, నెక్స్ట్ రాలో మేబీ ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య మ్యాచెస్ జరగొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. సో, ఈరోజు గుంతర్ మన ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు. సో, యాక్చువల్‌గా ఫిన్ బ్యాలర్ గుంతర్‌కి హెల్ప్ చేసినారు ఒక టైప్‌లో. మరి గుంతర్ ఎందుకు ఫిన్ బ్యాలర్ పైన మళ్ళీ అటాక్ చేసినారంటే, సో, దానికి రీజన్ ఏంది అంటే, మన గుంతర్‌కి అసలు నచ్చదు వేరే వాళ్ళు తన మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేయడం. సో, మన లుడ్విగ్ కైజర్ హెల్పే తీసుకోడు మన గుంతర్. సో, బ్రాల్‌లో హెల్ప్ తీసుకుంటాడు కావచ్చు. బట్ మ్యాచెస్‌లోనైతే మన గుంతర్ హెల్ప్ తీసుకోడు. సో, తన ఓన్‌గానే ఫైట్ చేస్తాడు. సో, దానికోసమే మన గుంతర్ ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారన్నమాట. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినారు మన గుంతర్, ఈ మ్యాచ్‌లో నేను ఓన్‌గా ఫైట్ చేస్తా అని చెప్పినాడు. సో, దానికోసమే మన గుంతర్ ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడ్ కార్గిల్ గురించి. సో, జేడ్ కార్గిల్‌కి అయితే ఇంజ్యూరీ అయింది. అదొక స్టోరీ లైన్ ఇంజ్యూరీ. సో, తొందరలోనే రిటర్న్ చేస్తది అన్నట్టుగా మనకి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, మేబీ రస్సెల్ మేనియాలో కూడా తనకి మ్యాచ్ ఉంటది. సో, కంపల్సరీగా రస్సెల్ మేనియా వరకైనా తను రిటర్న్ చేస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. నాకు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఈరోజు థర్డ్ వీడియో కూడా చేస్తాను ఫ్రీగా ఉంటే. సో, అప్డేట్స్ వస్తే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను.